ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 31 వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. మన దేవుడు సర్వకాలము మనలను విడిచిపెట్టువాడు కాడు అని భక్తుడైన యిర్మీయా ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. చాలాసార్లు మనుషులు దేవుడు మనలను విడిచిపెట్టాడు అని అంటారు. కీర్తనలలో కూడా ఒక కీర్తనలను మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మనలను విడిచిపెట్టాడు, మనకు శ్రమను కలుగు చేసినాడు అని వారు కన్నీరుతో విలపించినట్లుగా మనము చూడగలదు. కనుక చాలాసార్లు మనుషులు తమ అపరాధములను బట్టి తాము అనుభవించేటువంటి శ్రమలకు, కష్టమునకు దేవుడే కారణము అని అనుకుంటూ ఉంటారు. అయితే దయగలిగిన దేవుడు సర్వకాలము మనలను విడిచిపెట్టువాడు కాదు. నయోమి కూడా తన ఇష్టానుసారముగా మోయాబుకు వెళ్ళి సమస్తాన్ని కోల్పోయింది. అయితే నయోమి తన బాధకంతటికి దేవుడే కారణము అని అనుకున్నది. అందుకనే తనను నయోమి అని చెప్పక మారా అని పిలవమని వారితో చెప్పింది. నయోమి అనగా మధురము, మారా అంటే చేదు. మధురమైన నేను చేదుగా మారినాను, ఈ శ్రమ అంతటికి దేవుడే కారణము అని అనుకున్నది. అయితే దేవుడు రూతు ద్వారా ఆమె జీవితాన్ని ఆశీర్వదించి చరిత్రలో ఆమె స్థిరస్థాయిగా నిలబడినట్లుగా చేశాడు. అవును, ఆయన సర్వము విడనాడు వాడు కాదు. ఎందులో నీవు దేవునికి దూరమైపోయినావో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకు దేవుని యొక్క కృపాహస్తము నీకు తోడుగా లేకుండా పోయినదో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. సర్వకాలము ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. సదా నిన్ను ఆశీర్వదించి అనేకమైన మేళ్లతో నీ హృదయమును తృప్తిపరచడానికే దేవుడు కాచుకొని ఉన్నాడు. ఆయన నీ కొరకై ఈ భూమికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి నీ కొరకై తిరిగి లేచిన దేవుడాయన. నిన్ను ఆశీర్వదించడము ఆయనకు చాలా ఇష్టం. కనుక ఆయన నిన్ను సర్వకాలము విడనాడువాడు కాదు. తన కృపాహస్తంతో నిన్ను కాపాడి పైకెత్తువాడు. దేవునికి సమర్పించుకొనండి. ఆయన మిమ్మలను ఆశీర్వదించి మీ లేమిని కలిమిగా మార్చి, మీ దరిద్రతను పోగొట్టి, నీ వ్యాధిని పోగొట్టి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందామా? గనుడా, నీ బిడ్డలు నీ సన్నిధిని చేరి, ప్రభువా, మీరు మమ్మలను సర్వకాలము విడిచిపెట్టువారు కాదని వేడుకున్నప్పుడు నీ దయా హస్తము వారికి చాపి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.